వికసిత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటిది. నరేంద్ర మోడీ సర్కార్ ఈ దేశంలో చేసిన మార్పులు, ప్రతి గ్రామానికి ఏం మంచి జరిగింది, ఏ ఏ పథకాలు అసలు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, రైతుల కోసం ఏం చేసింది, మహిళల కోసం ఏం చేసింది, పిల్లల కోసం ఏం చేసింది, సాధారణ ప్రజల కోసం ఏం చేసింది, పేద ప్రజల కోసం ఏం చేసింది, ఏ ఏ ఇన్ఫ్రా ప్రాజెక్టులు పెట్టింది, ఇవన్నింటినీ తెలియజేస్తూ ఊరు వాడ ఒక ప్రత్యేకమైనటువంటి వెహికల్స్లో ప్రచారం చేస్తూ ఉండాలి. ఇది మోడీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. వాస్తవంగా వాళ్ళ ప్రచారం కోసం తీసుకున్నట్టు నిర్ణయం, ఎన్నికలు చేరువవుతున్నటువంటి సందర్భం. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు భారీగా సాగుతున్నాయి. ఒకటి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని నిర్వహించమని అధికారికంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పట్టించుకోవట్లేదు, తెలంగాణలో జరగట్లేదు, కర్ణాటకలో జరగట్లేదు. అంటే జరుగుతున్నాయి, ఏది గవర్నమెంట్ నేరుగా తప్పించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, హిమాచల్ ప్రదేశ్లో కానీ. అదే సందర్భంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భారీగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్ సర్కార్ ఈ యాత్రను పర్ఫెక్ట్గా నడిపించుకెళ్తోంది. వాటిట్లో బీజేపీ నాయకులు అక్కడ ఆయా ప్రాంతాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చివరికి గవర్నర్ నజీర్ కూడా పాల్గొంటున్నారు. అంటే మోడీ చెప్పినటువంటి తమ ప్రభుత్వ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతగా పనిచేసుకెళ్తోంది. ప్రభుత్వ హోదాలో అనేకంటే కూడా రాజకీయ మిత్రుత్వ హోదాలో వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేశామని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ చెప్పారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం కార్యక్రమ ఏర్పాట్లు ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. యాత్ర గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టాళ్ల ఏర్పాటు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ఇది అక్కడ స్టాళ్లు ఏర్పాటు చేసి మరి ఏమేం జరిగినాయి అభివృద్ధి అన్నటువంటి చూపించడం. వాస్తవంగా ఇది ఎక్కువ ప్రచారం చేయట్లా, కానీ మోడీకి నేను చేసి పెడుతున్నాను మీకు అని చెప్పడం. ఇదివరకు కనుక మోడీకి సభ వైజాగ్లో అంత భారీ సభ ఎవరన్నా పెట్టగలుగుతారా? 1,00,000 మంది భారతీయ జనతా పార్టీ పెట్టగలుగుద్దా? పెట్టారు. పార్టీ ప్రభుత్వం చేసింది అది. అంటే మోడీతో నెగిటివ్ కానివ్వకుండా చూసుకోవడానికి వాళ్ళది కూడా తను నెత్తిన పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి.